హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియోకి వచ్చేసి తెలంగాణలో అయితే ఒక 7437 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే రిలీజ్ అవ్వాయండి. అందులో తెలంగాణకు సంబంధించినటువంటి సివిల్ కానిస్టేబుల్ కాక చూసుకుంటే 3697 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. 3697 పోస్టులు ఉన్నాయి. దీనికి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మెన్ అప్లై చేసుకోవచ్చు, ఉమెన్ అప్లై చేసుకోవచ్చు. ఉమెన్కి వచ్చేసి 33.3% కోటా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఒకవేళ ఉమెన్స్ లేకపోతే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ మేల్ క్యాండిడేట్స్ ద్వారా పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది అనమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అంటారు. 10+2 కానీ అంటే ఐటీ కానీ డిప్లొమా కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్ అయితే పాస్ ఉండాలన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఓసీ అభ్యర్థులు 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి 18 నుంచి 32 సంవత్సరాలు అయితే ఉండాలి. హోంగార్డులకు సంబంధించి 18 నుంచి 45 సంవత్సరాలు కేటాయించడం జరిగిందండి వీళ్ళకి హోంగార్డ్స్కి. ఇక మెయిన్లీ హైట్ చూసుకోవాలంట. హైట్ వచ్చేసి మెన్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఉమెన్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇంకా ట్రైబల్ అభ్యర్థులు ట్రైబల్ సర్టిఫికేట్ ఉండాలి మీకు. మీరైతే హైట్ మెన్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఉమెన్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనమాట. మెయిన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఆ తర్వాత ఈవెంట్స్ మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ అనేవి ఉంటుంది అనమాట. దీనికి 3 అవర్స్ టైం అనేది కేటాయిస్తారు మీకు. ఈ 3 అవర్స్లో ఈ 200 బిట్లని అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట. 5 తప్పులు కానీ చేస్తే 5 తప్పులు కాక మనం చేస్తే 1 మార్క్ అనేది పోతుంది అనమాట. మనం సంపాదించుకున్నటువంటి మార్కులో కూడా 1 మార్క్ పోతుంది కాబట్టి మనకి ఏ అయితే బిట్లు వస్తాయో ఆ బిట్లు మాత్రమే అప్లై చేసుకోవాలి. రాని వాటి జోలికి అసలే వెళ్ళకూడదు. దీనికి ప్రిలిమ్స్లో క్వాలిఫై ఎలా ఉంటుందంటే ఓసీ అభ్యర్థులు 30% అంటే 200కి 60 మార్కులు రావాలి. బీసీ అభ్యర్థులకి 25% అని చెప్పారు అంటే 200కి 50 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే ఒక 20% అంటే ఒక 40 మార్కులు వస్తే సరిపోతుంది. చాలా జాగ్రత్తగా మీరు పెట్టాలి. వచ్చిన బిట్లు మాత్రమే పెట్టాలి. నెగిటివ్ మార్కింగ్ ఉన్నది అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఇక ఈవెంట్స్ వచ్చేసి 3 ఈవెంట్స్ ఉంటాయండి. ఈ 3 ఈవెంట్స్లో 1600 మీటర్స్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ అనేది ఉంది. 1600 మీటర్స్ జనరల్ అభ్యర్థులు వచ్చి 7.15 సెకండ్స్లో క్వాలిఫై అవ్వాలి. అదే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారనుకోండి వీళ్ళు 9.30 సెకండ్స్లో క్వాలిఫై అవ్వాలి. ఇంకా లాంగ్ జంప్ వచ్చేసి 4 మీటర్స్ అనేది వేయాలన్నమాట. ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్ 3.50 మీటర్స్ వేస్తే సరిపోతుందండి. ఇక షార్ట్ పుట్ వచ్చేసి 7.26 కేజీస్ వెయిట్ ఉన్నటువంటి షార్ట్ పుట్ని 6 మీటర్స్ అయితే విసరవలసి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే 5.5 మీటర్స్ విసిరినా సరిపోతుంది. ఇక ఉమెన్ ఈవెంట్స్ వచ్చేసి ఉమెన్స్కి 800 మీటర్స్ రన్నింగ్ మాత్రమే ఉంటుంది. దీన్ని 5.20 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి ఈ 800 మీటర్స్ రన్నింగ్ని. అదేవిధంగా లాంగ్ జంప్ అనేది ఉంటుందండి. లాంగ్ జంప్ అనేది ఉంటుంది. ఈ లాంగ్ జంప్లో 2.50 మీటర్స్ వేయాలన్నమాట. లాంగ్ జంప్ని 2.50 మీటర్స్కి ఉమెన్ అనేవాళ్ళు వేయవలసి ఉంటుంది. అదేవిధంగా షార్ట్ పుట్ అనేది 4 కేజీస్ వెయిట్ ఉన్నటువంటి షార్ట్ పుట్ వేయాలన్నమాట. ఉమెన్ 4 మీటర్స్ వేయాలి. 4 కేజీలు ఉన్నటువంటి షార్ట్ పుట్ అనేది ఉంటుంది. దీనిని ఈ 4 కేజీలు ఉన్న దానిని 4 మీటర్స్ అయితే వేయవలసి ఉంటుంది అనమాట. ఇకపోతే మెయిన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 200 మార్క్స్కి మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేది లేదు. మెయిన్ ఎగ్జామ్లో 3 అవర్స్ ఉంటుంది అనమాట. 200 మార్క్స్ 200 క్వశ్చన్స్ 3 అవర్స్ టైం ఉంటుంది అనమాట. దీంట్లో మెరిట్ ద్వారా మాత్రమే భర్తీ చేస్తారన్నమాట. సివిల్ కానిస్టేబుల్ కాబట్టి మెరిట్ ద్వారా మాత్రమే ఎవరైతే ఎక్కువ మార్కులు వస్తాయో ఎక్కువ మార్కులు వచ్చేవాళ్ళు మాత్రమే దీనికి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మెడికల్ వచ్చేసి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కలర్ బ్లైండ్నెస్ కానీ అదేవిధంగా హెయిర్ ప్రాబ్లం కానీ నోస్ ప్రాబ్లం కానీ టీత్ ప్రాబ్లం కానీ అదేవిధంగా హార్ట్ ప్రాబ్లం కానీ దీర్ఘకాలిక వ్యాధులు కానీ షుగర్ బీపీ ఇటువంటి ఫ్లాట్ ఫుడ్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనం మెడికల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 9 months ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇందులో ఇండోర్ క్లాసెస్ అవుట్డోర్ క్లాసెస్ నేర్పించడం జరుగుతుంది అనమాట. ఈ ట్రైనింగ్ ఎప్పుడైతే ఉందో ఈ ట్రైనింగ్లో మాకు కేవలం స్టైఫండ్ మాత్రం ఇస్తారు. ఈ స్టైఫండ్ 9,000 రూపాయలు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట రిక్రూట్స్కి. ఇక సాలరీ విషయానికి వచ్చేస్తే పే స్కేల్ వచ్చేసి 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయలు ఉంది. అంటే బేసిక్ వచ్చేసి మనకి 24,280 రూపాయలు అనమాట. దీని మీద డిఏ ఇస్తారో హెచ్ఆర్ఏ ఇస్తారో అడిషనల్ హెచ్ఆర్ఏ ఇస్తారు అనమాట. కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ రిస్క్ అలవెన్స్ ఇలా రకరకాల అలవెన్స్లతో కూడినటువంటి సాలరీ అనేది వస్తుంది. టోటల్గా చూసుకుంటే ఒక 35 వరకు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రమోషన్ విషయానికి వచ్చేస్తే పీసీ నుంచి ఎస్సీ అవుతారు. ఎస్సీ నుంచి ఏఎస్ఐ, ఏఎస్ఐ నుంచి ఎస్ఐ, ఎస్ఐ నుంచి సిఐ ఈ విధంగా అవడం అయితే జరుగుతుంది. ఇక డ్యూటీస్ ఏవి ఉంటాయి తెలంగాణ
తెలంగాణ సివిల్ కానిస్టేబుల్స్ ఉమెన్ కానీ మెన్ కానీ ఎటువంటి డ్యూటీ చేస్తారంటే, ఈ సివిల్ కానిస్టేబుల్ అనేది సొంత జిల్లాలో మాత్రమే డ్యూటీ ఉంటుందండి. మరియు సొంత మండలంలో కూడా కొన్నిసార్లు డ్యూటీస్ అనేది చేయవలసి ఉంటుంది. ఇందులో స్టేషన్ డ్యూటీస్ ఉంటాయన్నమాట. ప్రధానంగా సివిల్ కాబట్టి ప్రజలతో ఎప్పుడు కూడా మమేకమైతూ ఉంటారు కాబట్టి ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను కాపాడాలి. అదేవిధంగా స్టేషన్ డ్యూటీ రైటర్, అదేవిధంగా కోర్టు కానిస్టేబుల్ డ్యూటీ ఉంటుందండి. జనరల్ డ్యూటీ ఉంటుంది. 24/7 డ్యూటీ ఉంటుంది అనమాట. 12 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి అనమాట. ఒక్కోసారి 24 అవర్స్ ఉంటుంది, ఒక్కోసారి 8 అవర్స్ డ్యూటీ, ఒక్కోసారి 12 అవర్స్ డ్యూటీ. ఏ డ్యూటీ ఉన్నా వెళ్ళవలసి ఉంటుందండి. అదేవిధంగా షిఫ్ట్ డ్యూటీస్ అయితే ఉంటాయని చెప్పేసాను. బందోబస్తు డ్యూటీ, విఐపి డ్యూటీ ఉంటుంది. అదేవిధంగా నైట్ బీట్ కానీ, పెట్రోలింగ్ కానీ, వెహికల్ చెక్కింగ్ కానీ, అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీ కానీ, గణేష్ బందోబస్తు, పండగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, దసరాలు, సమ్మెలు, ఇటువంటి అన్ని డ్యూటీలు చేయవలసి ఉంటుంది అనమాట. వీరికి సహాయకరంగా ఐఆర్ కానీ, టీజీఎస్పీ సిబ్బంది కానీ, ఎస్ఆర్ సిపిఎల్స్ కానీ ఉంటారన్నమాట. అదేవిధంగా స్టేషన్లో వాచ్ డ్యూటీ అనేది ఉంటుంది. అదేవిధంగా గార్డ్ డ్యూటీ ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి స్పెషల్ డ్యూటీస్ కూడా కొన్నిసార్లు ఉంటాయి అన్నమాట. ఎలా లేదన్నా వీళ్ళు 2 ఇయర్స్ తర్వాత ప్రొబేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని వింగ్స్కి అయితే డిప్యుటేషన్లో వెళ్ళొచ్చు అనమాట. ఈ సివిల్ కానిస్టేబుల్స్ కొన్ని వింగ్స్కి డిప్యుటేషన్కి వెళ్ళొచ్చు. చాలా మంది అన్న డిప్యుటేషన్కి వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు. ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అది ఎస్బీ కానీ, స్పెషల్ బ్రాంచ్ కానీ, డిపిఓ కానీ, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో కానీ, సిస్టమ్ వర్క్ దగ్గర కానీ, ఐటీ కోర్ టీంలో కానీ, జిఆర్పిఐ కానీ, ఐడి టీంలో కానీ, ఇంటెలిజెన్సీ వింగ్స్ కానీ, పొలిటికల్ ఇంటెలిజెన్సీ కానీ, ఏసీబీలో కానీ, డీజీపీ ఆఫీస్లో కానీ, సామాన్ల డ్యూటీ కానీ, సిఐ గన్మెన్ డ్యూటీ కానీ, ఎస్కాట్ డ్యూటీ కానీ, అదేవిధంగా రిసెప్షన్ డ్యూటీ కానీ ఉంటుంది అనమాట. ఇక పికెట్ డ్యూటీ అనేది ఉంటుంది. అదేవిధంగా మహిళలకు పెట్రోలింగ్ అయితే ఉండదండి. ఉమెన్స్కి వచ్చేసి పెట్రోలింగ్ అయితే ఉండకపోవచ్చు అనమాట. బందోబస్తు, వెహికల్ చెక్కింగ్, అదేవిధంగా పికెట్ డ్యూటీ, అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీ, ఎగ్జామ్ డ్యూటీ, ఇవన్నీ కూడా లేడీస్కి ఉండడం జరుగుతుంది. ఇది ఈ విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అందులో సుమారుగా చూసుకున్నట్లయితే ఈ సివిల్ కానిస్టేబుల్ ఎక్కువ ఉన్నాయి. అవి కూడా 3697 ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. ఇంటర్ ఉంటే సరిపోద్ది, లేదా 10+2 ఉంటే సరిపోతుంది. ఓసీ అభ్యర్థులు 18 నుంచి 27 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 18 నుంచి 32 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఇది ఈనాటి వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.